కట్టప్ప తల్లి సమర శంఖం పూరించు. నాకిద్దరు మనవలు పుడుదురు గాక దేవుడు అట్లనే ఇచ్చిండు. మంచి అల్లుడు వచ్చును గాక దేవుడు మంచి అల్లుడిని ఇచ్చిండు. ఏసు నావలో నాకు గర్భసంచి వచ్చును గాక అని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? 6 ఎకరాల భూమి, ఏ భూమికి నేను చేతులు చాపి ప్రార్థన చేసినా అదే భూమి దేవుడు నాకు ఇచ్చిండు. ఏసునావలో ఫ్లైట్ ఎక్కుతుంది గాక. ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు 4 ఫ్లైట్లు ఎక్కించాడు. ముగ్గురం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం. చెవులు ఇట్లా నోరు పెట్టి ఏసునామంలో లే ఎప్పుడైతే గట్టిగా అరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది. మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ఒక పెద్ద గుడిసేసినాం. గుడిసెన ఊకి అందరం పట్టుకొని ఆ పిల్లర్లను ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళ ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక అని పడికే వాళ్ళం. 22 పిల్లర్ల ఈ స్తంభాలది 24 పిల్లర్ల బిల్డింగ్ అయింది. అది సీట్ దొరకలే. నాకు మెట్ల కాడ కూర్చునే సీట్ ఇచ్చినా పర్వాలేదు, నేను కూర్చుంటాను కానీ బస్సులో ఎక్కనియండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా? ఏసునామలా ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోవును గాక. 5వ సీట్ నెంబర్ ఆయన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా, ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పిండు ఆయన.